మార్కెట్లో ఎన్ని రకాల బిస్కెట్లు ఉన్నా పార్లేజీకి ఉండే క్రేజే వేరు. అయితే అసలు పార్లేజీ సక్సెస్ స్టోరీ ఏంటి? కేవలం 12 మందితో ప్రారంభమై నేడు వేల కోట్ల సామ్రాజ్యంగా పార్లేజీ ఎలా ఎదిగింది? జీరోతో వచ్చిన ఈ కంపెనీ బ్రాండ్ని ఎలా క్రియేట్ చేసుకుంది? ఈ కంపెనీ బిస్కెట్ ప్యాకెట్ మీద ఉన్న పాప ఎవరు అనే ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన దేశంలో చాలా మందికి తెలిసిన బిస్కెట్ కంపెనీ పార్లేజీ. ఈ బిస్కెట్లను తినని వారు బహుశా ఎవరూ ఉండరు. పార్లే ప్రారంభం గురించి మాట్లాడినట్లయితే అది 1929 సంవత్సరంలో 90వ దశకంలోని పిల్లలు కూడా పార్లేజీని టీతో కలిపి అత్యంత ప్రసిద్ధి చెందిన కాలాన్ని గుర్తుంచుకుంటారు. అప్పట్లో ఆ సంస్థ ప్రమోషన్ కోసం విడుదల చేసిన యాడ్స్ కూడా బాగా పాపులర్ అయ్యాయి. ప్రస్తుతం మార్కెట్లో లెక్కకు మించిన బిస్కెట్ బ్రాండ్స్ ఉన్నప్పటికీ ఈ పార్లేజీ బిస్కెట్లకు ఉన్న ఆదరణ మాత్రం ప్రత్యేకం. ప్రతి ఏటా కంపెనీ 8,000 కోట్ల విలువైన బిస్కెట్లను విక్రయిస్తూ ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న బిస్కెట్గా రికార్డ్ క్రియేట్ చేసింది. 1929లో స్వదేశీ ఉద్యమం మధ్యలో చౌహాన్ కుటుంబానికి చెందిన మోహన్ లాల్ దయాల్ ముంబైలోని విలే పార్లేలో తొలి పార్లే ఫ్యాక్టరీని స్థాపించారు. ఆ సమయంలో 12 మంది కార్మికులతో ప్రారంభమైన ఈ బిస్కెట్ కంపెనీ నేడు ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న బిస్కెట్గా నిలిచింది. ఈ కంపెనీ ప్రతి సంవత్సరం 8,000 కోట్ల విలువైన బిస్కెట్లను విక్రయిస్తోంది. ఇది ఒక రికార్డుగా చెప్పుకోవచ్చు. జర్మన్ నుంచి దిగుమతి చేసుకున్న యంత్రాలను ఉపయోగించి బిస్కెట్స్ తయారు చేశారు. అప్పట్లో ఆ యంత్రాల కోసం 60,000 ఖర్చు చేశారు. ఆ కంపెనీ నేడు అనేక ఇతర దేశాలకు విస్తరించింది. పార్లేజీని మొదట్లో పార్లే గ్లూకోగా పరిచయం చేశారు. కానీ చివరికి బిస్కెట్ పరిశ్రమలో పెరుగుతున్న పోటీని కొనసాగించడానికి దాని పేరును పార్లేజీగా మార్చారు. పార్లేజీలోని జీ అనే పదం మొదట్లో గ్లూకోజ్ ని సూచిస్తుంది. తరువాత అది కంపెనీ బ్రాండ్ నినాదానికి అనుగుణంగా జీనియస్ గా మారింది. దాని పేరు అనేక మార్పులకు గురైనప్పటికీ దాని రుచి, ప్యాకేజింగ్ మాత్రం అలాగే ఉన్నాయి. రీసెంట్ గా ఈ బిస్కెట్ ప్యాకెట్ ధర 5 రూపాయల నుంచి 10 రూపాయలకు చేరింది. ఎందుకంటే ఎక్స్ట్రా ప్యాక్ తో వీరు బిస్కెట్లను మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చారు. ఇదొక్కటే కాదు, పార్లేజీ ప్యాకెట్ పై ముద్రించిన అమ్మాయి బొమ్మకు సంబంధించి అనేక కథనాలు ఉన్నాయి. ఈ బిస్కెట్ ప్యాక్ లో ఒక చిన్న అమ్మాయి అందమైన చిత్రం కనిపిస్తుంటుంది. ఈ అమ్మాయి ఎవరో తెలియక చాలా మంది అయోమయంలో ఉన్నారు. పార్లేజీ బిస్కెట్స్ గురించి తెలిసిన చాలా మందికి తెలియాల్సిన ప్రశ్న, ఆ బిస్కెట్ ప్యాకెట్ పై ఉన్న చిన్నారి ఎవరు అని. కొందరు ఆ పాప ఇన్ఫోసిస్ చైర్పర్సన్ సుధామూర్తి అనే భావించారు. మరికొందరు నీరు దేశ్పాండే అని, ఇంకొందరు గుంజన్ దుండానియా అని అనుకున్నారు. నిజానికి పార్లే బిస్కెట్ ప్యాకెట్ పై ఉన్న పాప కేవలం ఎవరెస్ట్ క్రియేటివ్ ఆర్టిస్ట్ మగన్ లాల్ దహియా ఊహాజనితమే అని తెలిసిందే. మొత్తానికి చాలా మందికి దశాబ్దాలుగా తెలుసుకోవాలనుకుంటున్న ప్రశ్నలకు జవాబు తెలిసిపోయింది.